Luke chapter 24. లూకా సువార్త 24వ అధ్యాయం. It says in verse 36, while they were talking, Jesus stood in their midst. Luke 24:36. లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, and they were surprised when they saw Jesus standing there. యేసు ప్రభువారు నిలిచి ఉండటం చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. They thought he was a spirit. ఈయన ఏదో ఒక ఆత్మ అనుకున్నారు వాళ్ళు. He said, I'm not a spirit. ఆయన అంటే నేను ఆత్మను కాదు. See my hands, verse 39, my feet. 39వ వచనంలో అంటున్నారు, నా పాదములు చూడండి, నా చేతులు చూడండి. Touch me and see. మీరు నన్ను పట్టుకొని చూడండి. Because I've got flesh ఎందుకంటే and నాలో bones. మాంసము ఎముకలు కూడా ఉన్నాయి. No blood. రక్తం లేదు. Only flesh and bones. అక్కడ ఉన్నదంతా ఏమిటంటే మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి. What happened to all the blood? మరి రక్తానికి అంతా ఏమైంది? It was all shed on that hill for your sins and mine. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు సిలువలో అది పూర్తిగా కార్చబడింది. Where righteousness and peace kissed each other. అక్కడ నీతి సమాధానము రెండు కూడా ముద్దు పెట్టుకున్నాయి. The whole Bible points to this glorious truth. ఈ మహిమాయుక్తమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం అంతా చూపిస్తుంది. And when we take part in this bread, ఈ రొట్టెలో మనం పాలు పొందినప్పుడు we break it and eat it. దాన్ని మనం విరిచి తింటున్నాం. We're saying, Lord, I want to walk in that same way. మనం కూడా ఏమంటామంటే, ప్రభువా నేను ఇదే మార్గంలో నేను నడవాలని కోరుతున్నాను. You gave up your will to do the Father's will. నీ యొక్క చిత్తాన్ని నువ్వు ఇచ్చి నీ యొక్క దేహం నా కొరకు నువ్వు అనుగ్రహించినావు. I want to give up my will in this body. అట్లానే ఈ దేహాన్ని, నా చిత్తాన్ని కూడా నేను వదిలిపెట్టాలి కోరుకుంటున్నాను. To the Father's will. తండ్రి యొక్క చిత్తానికి అప్పగించడానికి. I want to walk in the way of righteousness and peace all my life. నా జీవితకాలం అంతట్లో కూడా ఈ నీతి సమాధానంలో మార్గంలో నేను నడవాలని కోరుతున్నాను. Not only in righteousness like the legalistic Pharisees. ఏదో పరిసయ్యులు చూపించినటువంటి నీతియుక్తమైనటువంటి బాహ్యంగా కనిపించే విధానంలోనే కాదు. And not peace ignoring righteousness. లేకుంటే నీతి లేకుండా సమాధానంతో జీవించడం అనేటటువంటిది కూడా కాదు. I want to walk in the way of righteousness and peace. నీతిలోను సమాధానంలోను కూడా నడుస్తూ ఉండాలి. That means peace with all my fellow believers. దాని అర్థం ఏంటంటే నా సహపాఠి విశ్వాసులు అందరితో కూడా నేను సమాధానం కలిగి ఉండాలి. That is the meaning of peace. అదే సమాధానం కలిగి ఉండడం. When Jesus stretched out his hand, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క చేతులు చాపినప్పుడు he was calling this brother on this side who cannot get along with this brother and saying, come together. ఆయన ఏం చూపిస్తారంటే, ఈ పక్కన ఉన్న సహోదరులు ఈ పక్కన సహోదరులతో వీళ్ళకి వాళ్ళకి సరిపడటం లేదు, వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. And he is calling this sister and this sister to come together. అట్లనే ఇక్కడున్న సహోదరిని కూడా కలిసి మీరు సమాధానంగా నెమ్మదిగా ఉండడం పిలుస్తున్నాడు. That is why he stretched out his hand. ఆ రీతిగా తన యొక్క చేతులు చాపారు to bring peace. సమాధానాన్ని తీసుకొని రావడానికి.